వెల్కమ్ టు ఐకాన్ న్యూస్. నేను మీ పవన్ కృష్ణమూర్తి. అన్నం అంతా పిసుకక్కర్లేదు, ఉడికిందా లేదో తెలుసుకోవడానికి ఒక్క మెతుకు చాలు. అలాగా లోకేష్ పనితీరు ఏంటి అనే దానికి అంటే ఎన్నికలకి ముందు ఎన్నికలకి తర్వాత అన్నట్టు రెండు విభాగాలు తీసుకుంటే, ఎన్నికల ముందు కూడా తన మీద ఉన్నటువంటి ఒక నెగిటివ్ మార్క్ ని ఏ విధంగా రిమూవ్ చేసుకోవాలి, తొలగించుకోవాలి అన్న దాంట్లో కృతకృత్యుడయ్యాడు. యువగళం పాదయాత్ర ద్వారా ఇచ్చిన ప్రతి హామీని కూడా నోట్ చేసుకొని ఎవరెవరికి ఏం చేయాలి అంటూ ముఖ్యంగా మంగళగిరి నియోజకవర్గానికి ప్రజా దర్బార్ నిర్వహిస్తూ ప్రతి రోజు కూడా అందుబాటులో ఉంటున్నాడు. ఇన్ఫాక్ట్ మినిస్ట్రీ వచ్చినప్పటికీ, విద్యాశాఖ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ అన్ని తన చేతిలో ఉన్నప్పటికీ కూడా తన విద్యాశాఖకి అత్యధిక ప్రాధాన్యత ఇస్తూ ఏం చేశాడు అన్న దాని మీదే ఈరోజు మొత్తం దేశమే కాదు, ఆఖరికి వైఎస్ఆర్సీపీ నేతలు కూడా మెచ్చుకోకుండా ఉండలేనటువంటి పరిస్థితి. ఎస్, వాస్తవం. అంటే చాలా మంది అనుకున్నారు, ఏముందిలే ఇంకా మినిస్ట్రీ వచ్చేసింది కదా లోకేష్ కి, పక్కన భజన బ్యాచ్ చేరిపోతుంది, ఏదో పనులు చేసుకుంటూ వెళ్ళిపోతారు, మిగతా వాళ్ళని కలవడానికి ఉండదు ఇది అని చెప్పి. బట్ నిన్న తను ఒక స్టూడెంట్ ని అడిగినటువంటి ప్రశ్న, తమ్ముడు ఎక్కడ పట్టుకున్నారా నా వాట్సాప్ నంబరు అని చెప్పి, కేవలం ఒక్క వాట్సాప్ మెసేజ్ 25 మంది స్టూడెంట్స్ భవితవ్యాన్ని కాపాడింది. ఆ విధంగా చర్యలు తీసుకునేలాగా నారా లోకేష్ కి అవకాశం దక్కింది. తనని తను మళ్ళీ ప్రూవ్ చేసుకున్నాడు చాలా వేగంగా స్పందించి. అంటే తెలుగుదేశం పార్టీ క్యాడర్ చాలా మంది కొంచెం నిస్సహాయతలో ఉన్నారు. ఏంటంటే ఏం మార్పులు చేర్పులు కనిపించట్లేదు, ఇప్పటికీ ఇంకా నెగిటివ్ ప్రచారం బాగా జరుగుతోంది వైఎస్ఆర్సీపీ నుంచి, వాళ్ళు అరెస్ట్ అవుతారు వీళ్ళు అరెస్ట్ అవుతారని ముందు నుంచి చెప్పారు. ఏది రెడ్ బుక్ ఎక్కడుంది నారా లోకేష్ అంటే చెప్పకనే చెప్పాడు, రెడ్ బుక్ ని నేను వదలలేదు, రెడ్ బుక్ ఉండాల్సిన ప్లేస్ లోనే ఉంది, దాని నుంచి రావాల్సినటువంటి రిజల్ట్స్ అన్ని వస్తూనే ఉంటాయి, కంగారు పడాల్సిన అవసరం లేదు అని చెప్తూనే నా మీద ఇప్పుడు ఉన్నటువంటిది కేవలం రెడ్ బుక్ లో ఎవరైతే తప్పుడు పనులు చేశారో, తప్పుడు ఆరోపణలతో కేసులు పెట్టారో వాళ్ళని పట్టుకుని శిక్షించడం, చట్టపరంగా చర్యలు తీసుకోవడం మాత్రమే కాదు, నాకంటూ ఇప్పుడు ఒక బాధ్యత ఉంది. రాష్ట్రంలో ఉన్నటువంటి 5 కోట్ల ప్రజలకి నేను ఒక రిప్రజెంటేటివ్ ని, అలాగే విద్యాశాఖకి సంబంధించి నేను మంత్రిని, విద్యాశాఖ మొత్తాన్ని కూడా ఇప్పుడు పాడైపోయినటువంటి విద్యాశాఖ మొత్తాన్ని నేను ప్రక్షాళన చెయ్యాలి, సరికొత్త అంశాలను తీసుకురావాలి, విద్యార్థులకి ఏం కావాలి, ఎలా ఉండాలి, ఏం చేస్తే బాగుంటుంది అనే దాని మీద నిరంతరం సమీక్షలు చేస్తూ ట్రెండ్స్ ఏం నడుస్తున్నాయి, అసలు ఎలాంటి చర్యలు తీసుకోవచ్చు, ఎలాంటి ఇన్నోవేషన్స్ ఇందులో మనం ఇంకల్కేట్ చేయొచ్చు, ఇలా ప్రతి దాంట్లోనూ తనదైనటువంటి ముద్ర వేసుకుంటూ ముందుకెళ్తున్నట్టు. అందులో భాగంగానే జాతీయ విద్యా సంస్థలు ఎన్ఐటి, ఐఐటి ఇలాంటి వాటికి 25 మంది విద్యార్థులు ఎక్కడ సెలెక్ట్ అవ్వలేకపోతామో, ఎక్కడ వెళ్ళలేకపోతామో మేము వాటిలో పెట్టినటువంటి నిబంధనల వల్ల అని చెప్పి బాధపడుతూ ఏం చేయాలో ఇంకా చివరాఖరికి తెలియక లోకేష్ కి కేవలం ఒక్క వాట్సాప్ మెసేజ్ చేయడంతో మొత్తం ఆ 25 మందికి కూడా ఈరోజు సీట్లు వచ్చాయి. వాళ్ళ తల్లిదండ్రుల సంతోషం అయితే ప్రపంచం ఇంకా ఏ అవార్డు ఇచ్చినా కూడా తక్కువే లోకేష్ కి. వాళ్ళ ఆనందం అనే అవార్డుని తను గెలుచుకున్నాడు. అంటే చాలా మందికి ఎగ్జాజరేషన్ అనిపించవచ్చు, బట్ విచ్ ఇస్ ఫ్యాక్ట్. ఇది ఫ్యాక్ట్. ఇది చాలా మంది అనుకోవచ్చు, ఏముందిలే పవన్ లోకేష్ పొగుడుతున్నాడు అని చెప్పి. పొగడాల్సిన చోట పొగిడి తీరాల్సిందే, చేసిన మంచి పని అలాంటిది. దీంతో తను ఏం చెప్పాడో తెలుసా, అనా నేను 25 మందికి మాత్రమే రిప్రజెంటేటివ్ కాదంటే, మీకేదో న్యాయం చేశాను కాబట్టి నేను మిగతా వాళ్ళని పక్కన పెట్టేస్తాను అనుకోవడం కాదు, మీ 25 మంది ఎగ్జాంపుల్ గా రాష్ట్రంలో ఉన్నటువంటి యువతకి, విద్యార్థులకి నేను అందించేటువంటి మెసేజ్ ఇదే, నేను ఉన్నాను. జగన్మోహన్ రెడ్డి అన్నట్టు నేనున్నాను, నేను విన్నాను కాదు, నేను ఉన్నాను, నేను విన్నాను, చూస్తున్నాను, ఇదిగో మీకోసం చేశాను. ఇది లోకేష్. తనదైనటువంటి మార్క్ రాసి పెట్టుకోండి ప్రతి ఒక్కళ్ళు, తనదైనటువంటి మార్క్ ని యువ రాజకీయ నేతల్లో. అంటే కొంతమంది ఉంటారు కామెడీ షోస్ చూస్తూ ఎంజాయ్ చేస్తూ ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతూ అవినీతి వైపు నడిచేటువంటి వాళ్ళు ఉంటారు. అదో అంతకుముందు మంచి అనిపించుకున్నప్పటికీ కూడా పూర్తి స్థాయిలో అప్పటిదాకా మంచి అనిపించుకున్నాం కదా, అయిపోయింది, ఇంకా అహంకారం మన ఎతికెక్కింది అనుకునే వాళ్ళు ఉంటారు, సమకాలీకులు. సో అలాంటి వాళ్ళని ఇక పోటీకి కూడా తీసుకోక్కర్లేదు లోకేష్ తోటి మిగతా వాళ్ళు ఎవరన్నా పోటీ పడాలి అంతే తప్ప లోకేష్ ఎవరికి నేను వాళ్ళతో పోటీ పడతానని చెప్పాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఆల్రెడీ తనదైనటువంటి ఒక బెంచ్ మార్క్ ని సెట్ చేసేసాడు. ఇప్పుడున్నటువంటి మంత్రివర్గంలో ఎవరయ్యా ఎక్కువ కంప్లీట్ మొత్తం అన్ని నెత్తి మీద వేసుకొని పనిచేస్తున్నారు, ఎవరు టాప్ గ్రేడ్ లో నెంబర్ 1 లో నిల్చుంటారు, ఎవరు ప్రూవ్ చేసుకున్నారు అంటే ఈవెన్ చంద్రబాబు నాయుడు గారిని కూడా పక్కకి పెట్టి, ఇది కొంతమందికి అతిశయోక్తి అనిపించినా కూడా నేనేం అనుకోను, ఆయన్ని కూడా పక్కన పెట్టి
లోకేష్ నంబర్ 1 ప్లేస్ లో నిల్చున్నాడు మంత్రివర్గంలో, ఇంక్లూడింగ్ ముఖ్యమంత్రులు, ఉప ముఖ్యమంత్రులు అందరిలో కూడా. అఫ్ కోర్స్ పవన్ కళ్యాణ్ గారు కూడా ఒకానొక కేసుకి సంబంధించి ఆయన కూడా ఛేదించారు. ఆయన ఇచ్చినటువంటి ఉత్తర్వులతోటే ఆ 9 రోజుల్లోనే బాలిక ఆచూకీ దొరకడం అనేది కూడా అటు ఆయన చేసినటువంటిది. ఇంకా దాని తర్వాత ఆయన సైలెంట్ గా ఉన్నారని చాలా మంది అనుకుంటారు. డైరెక్ట్ అనుకోవద్దు, సైలెంట్ గా లేరు ఆయన. రోజుకి కనీసం ఒక 50 నుంచి 100 ఫైల్స్ ఆయన చదువుతున్నారు కూర్చొని. నిరంతరం కూడా అధికారులతోటి ఎక్కడున్నా సరే సమావేశం అవుతూ ఏం చేయొచ్చు, ఎలా చేయొచ్చు. ఎందుకంటే ఆయనకి ఇచ్చిన మామూలు చిన్న చితక శాఖలు కాదు, మొత్తం గ్రామీణ రూపురేఖలు మార్చేటువంటి శాఖలు కాబట్టి. సో ఎవరికి ఎవరు పోటీ కాదు ఇక్కడ. లోకేష్ వెళ్ళిపోతూనే ఉన్నాడు కంప్లీట్ గా. సో ఇక్కడ ఏమైంది అంటే ఈ జేఈఈ మెయిన్స్ అడ్వాన్స్ పరీక్షల్లో ఉత్తీర్ణత సాధించడంతో జాతీయ విద్యా సంస్థల్లో ఏపీకి చెందిన పలువురు దివ్యాంగ విద్యార్థులు, ఫిజికల్లీ డిజేబుల్డ్ పర్సన్స్, వాళ్ళు ఉత్తీర్ణత సాధించారు, సీట్ దక్కింది. కానీ ఐఐటి చెన్నై వాళ్ళు, అదే ఐఐటి మద్రాస్ వాళ్ళ నిబంధనలు వాళ్ళకి నెగిటివ్ అయిపోయాయి. సో దాంతో ఈ విషయాన్ని లోకేష్ దృష్టికి తీసుకెళ్ళడం, ఈ ఐఐటి వాళ్ళు వాళ్ళని వెంటనే అప్రోచ్ అవ్వడం, వాళ్ళ మెమోని వాళ్ళు సవరించుకోవడం, జిఓని సైతం తమిళనాడు గవర్నమెంట్ జారీ చేయించింది ఐఐటికి సంబంధించి. జిఓని కూడా ఆగ మేఘాల మీద ఇమ్మీడియట్ గా అక్కడ ఉన్నటువంటి మంత్రి గారికి తన టచ్ లోకి వెళ్ళడం, సార్ ఇలా జరిగింది, ఇది ఇలాంటి వాళ్ళకి ప్రతిబంధకం కాకూడదు, వాళ్ళు ఇక్కడ ఉత్తీర్ణత సాధించారు, వాళ్ళకి ఇందులో సీట్ ఖచ్చితంగా వస్తుంది, వచ్చే అవకాశం కూడా కాదు, ఇందులో ఖచ్చితంగా వాళ్ళకి వచ్చింది, బట్ మీరు పెట్టినటువంటి ఈ నిబంధన ఏదైతే ఉందో ఇది మాత్రం వాళ్ళకి ప్రతిబంధకం అవుతుంది, ఇమ్మీడియట్ గా దాన్ని క్లియర్ చేయాలి అనగానే ఐఐటి మద్రాస్ వాళ్ళు చొరవ చూపించారు. అసలు ఎందుకు ఈ పొరపాటు జరిగింది అని చెప్పి వాళ్ళు దాన్ని క్లియర్ చేసి మళ్ళీ కొత్తగా మెమో జారీ చేసి, లేదు ఈ నిబంధన కాదు, ఈ 25 మందికి కూడా ఖచ్చితంగా సీట్ వస్తుంది అని చెప్పి ఐఐటి నిబంధనను మార్చారు. తమిళనాడు గవర్నమెంట్ జియో ఇష్యూ చేసింది. అంటే ఒక మంత్రిగా ఉండి పక్క రాష్ట్రంలో మంత్రివర్గం చేత ఒక జియోని ఇష్యూ చేయించడం, ముఖ్యమంత్రులు మాట్లాడుకోవాల్సినటువంటి అంశం నార్మల్ గా అయితే, కానీ ఒక విద్యాశాఖ మంత్రి అక్కడికి ఇది జరుగుతోంది అన్న అంటే తన వెయిటేజ్ ఏంటనేది అర్థం చేసుకోవాలి. ఇక్కడ తన ఆలోచనకు ఉన్నటువంటి వెయిటేజ్, వీళ్ళకి ఇబ్బంది కలగకూడదు, ఇలాంటి వాళ్ళు ఇంకా ఎదగాలి అనేటువంటి ఒక సత్సంకల్పం. అంతకు మించిన ఆశీస్సులు కానీ అభినందనలు కానీ ఏం కావాలి లోకేష్ కి? మీ వల్ల మా వాళ్ళకి సీట్లు ఇలా వచ్చాయి, మీ వల్ల మా వాళ్ళ జీవితాలు నిలబడుతున్నాయి అని చెప్పి. సో ఈ కౌన్సిలింగ్ మొత్తానికి సంబంధించి టెక్నికల్ గా అవసరం లేదు, వాళ్ళు అసలు ఐఐటి కౌన్సిలింగ్ చేస్తున్నటువంటి వాళ్ళు మొత్తం వాళ్ళ మెమోనే సవరించారు అంటే దట్ ఈస్ ద థింగ్. అది లీడర్షిప్ అంటే. ఇది లోకేష్ మార్క్ పరిపాలన, ఇది లోకేష్ మార్క్ రాజకీయమైన, ఇది లోకేష్ మార్క్ సిస్టమ్. అందుకే భవిష్యత్తుకి సంబంధించినటువంటి రాజకీయ నాయకులు ఇప్పుడు తయారవుతున్నటువంటి వాళ్ళకి ఖచ్చితంగా ఒక ఎగ్జాంపుల్ సెట్ చేసేసాడు. తనకి తానే ఒక ఎగ్జాంపుల్ సెట్ చేసుకున్నాడు. ఇప్పుడు 25 మంది అయింది, రేపు పొద్దున 50 మంది, ఆ తర్వాత 100 మంది, ఆ తర్వాత 1000 మంది, 10,000 మంది, ఎంత మందికైనా సరే ఎస్ నేనున్నాను అనేటువంటి ఒక భరోసా ఇచ్చాడు. ఆ విధంగానే ముందుకెళ్తున్నాడు. సో దీనికి వైఎస్ఆర్సీపీలో గతంలో చాలా తీవ్రంగా విమర్శించినటువంటి రాజీవ్ కృష్ణ అనేటువంటి ఒక సలహాదారు, అంటే ఇప్పుడు మాజీ అప్పుడు సలహాదారు, ఆయన కూడా అంటే వైఎస్ఆర్సీపీ వాళ్ళు ఇంకెవరికి కూడా దీని మీద అవగాహన లేదు, చదువుకోవడం రాదేమో, మరి కనీసం అరే చాలా మంచి పని జరిగింది ఇది అని చెప్పి అభినందించడం రాలేదేమో. ఆయన మాత్రం ముందుకు వచ్చి లోకేష్ గారు నిజంగా చాలా మంచి పని చేశారు, వెంటనే రెస్పాండ్ అవడంతో మన వాళ్ళు 25 మందికి ఈ విధంగా న్యాయం జరిగింది, వాళ్ళ భవిష్యత్తుకి ఒక భరోసా అనేది ఏర్పడింది, ఈ విషయంలో మాత్రం ఖచ్చితంగా నేను మిమ్మల్ని కంగ్రాచులేట్ చేస్తున్నాను అంటూ ట్వీట్ కూడా వేశాడు. అంతకుమించి ఏం కావాలి? పప్పు అన్న వాళ్ళతోటే సార్ మీరు చేసిన పని చాలా గొప్ప పని, మీరు చాలా ఉన్నతమైనటువంటి పని చేశారు అనిపించుకోవడం కంటే ఏముంది ఇంకా ప్రశంస? ఎవరైతే విమర్శించారో వాళ్ళే ఇప్పుడు పొగుడుతున్నారు. మార్పు సరిపోదా? ఇంకేమైనా కొత్తగా వచ్చి చేయాలా, కొత్తగా పొగడాలా? ఐ డోంట్ థింక్ సో. సో థ్యాంక్ యూ వన్స్ అగైన్ నారా లోకేష్ గారు. మొత్తం 25 మందికి జాతీయ విద్యా సంస్థలన్నింటిలోనూ కూడా సీట్లు దక్కడంతో ఈ కౌన్సిలింగ్ లో జరిగే పొరపాటు వాళ్ళు కోల్పోయి మళ్ళీ వాళ్ళు మీ చొరవతోటి వెళ్ళడంతో ఖచ్చితంగా 25 మంది దేశానికి ఉపయోగపడే వాళ్ళే అవుతారు అనడంలో ఎటువంటి అతిశయోక్తి లేదు. మీరు ఇలాగే ఇంకా ముందుకు వెళ్ళాలి అని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటోంది ఐకాన్ న్యూస్ ప్రజలందరి తరఫున. థ్యాంక్ యూ. సో లోకేష్ గారికి మీ అభినందనలు కూడా మీ అభిప్రాయాల రూపంలో తెలియజేయండి. చూస్తూనే ఉండండి ఐకాన్ న్యూస్. నేను మీ పవన్ కృష్ణమూర్తి.